ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగము ప్రథమాధ్యాయంలో ఉపోద్ఘాత భాష్యమును తెలుసుకుంటూ ఉన్నాము. సంపూర్ణ గీతా శాస్త్రం యొక్క తాత్పర్యము జ్ఞాననిష్ట ద్వారా మోక్షమును కలుగజేయుటయే. ఇది శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క ముఖ్య అభిప్రాయం. ఈ విషయాన్నే అనుగీతల్లో కూడా వ్యక్తం చేసినాడు శ్రీకృష్ణ పరమాత్మయే, అక్కడ కూడా చెప్పినాడు. మరియు భగవద్గీతలో కూడా 18వ అధ్యాయము 66వ శ్లోకంలో కూడా ఇదే ముఖ్య అభిప్రాయాన్ని వ్యక్తం చేసినాడు. ఏ శ్లోకం ద్వారా? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సకల శుభాశుభ కర్మలను పరిత్యజించి నీవు ఏకమేవ అద్వితీయమైనటువంటి నన్నే శరణు పొందుము. ఇక్కడ సకల ధర్మాలను వదులుకో అన్నాడు. పుణ్యము పాపము అన్నిటినీ వదులుకొని సకల కర్తవ్యాలను వదులుకొని నన్నే శరణు పొందు అంటే కేవలం ఇక్కడ జ్ఞాననిష్టనే ముఖ్యంగా చెప్పినట్టున్నది. ఈ వాక్యానికి ఆనందగిరి టీకా చూడండి. నా కేవలం అనుగీతాసు ఏవ యథోక్తం జ్ఞానముక్తం. ఈ జ్ఞానమే ఏకైక సాధనము మోక్షమునకు అనేటువంటి విషయాన్ని అనుగీతాల్లోనే కాదు, కింటూ ప్రకృతి ఏపి శాస్త్రే సమాప్త్యవసరే దర్శితమిత్యాహ ఇహాపీతి. ఈ ప్రకృత ఇప్పుడు మనం ఏ గీతా శాస్త్రాన్ని అయితే అధ్యయనం చేస్తున్నామో ఇక్కడ కూడా సమాప్తి అవసరే అంటే ఈ గీతా శాస్త్రం యొక్క సమాప్తమునందు అంతంలో చివరిలో భగవంతుడు స్వయంగా చెప్పినాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అని అంటూ అని శంకరాచార్యులు ఇహ అపి చ అంతే ఉక్తం అర్జునాయ అన్నాడు. ఇక్కడ ఈ గీతా శాస్త్రంలో కూడా చివరలో అర్జునునికి భగవంతుడు స్వయంగా చెప్పినాడు, సకల ధర్మాలను విడిచిపెట్టి నన్నొక్కనినే శరణు పొందుము అనంటూ జ్ఞాననిష్ట చాలా ప్రధానమైనటువంటి ప్రతిపాద్య విషయము గీతా శాస్త్రమునకు అని చెప్పినాడు. దానిపైన మళ్లీ శంక కలుగుతుంది. నన్ను అత్ర నివృత్తి లక్షణ ధర్మాత్మకం సన్యాసం ఆత్మజ్ఞానమేవన్న ప్రతిపాద్యతే. స్వామీజీ మరి ఇంత గట్టిగా ఒత్తాయి చేసి గీతా శాస్త్రములో సన్యాస పూర్వకమైనటువంటి జ్ఞానమే ప్రధానమని మీరు చెప్తూ ఉన్నారు, కానీ అది సరి అయినది కాదు. గీతా శాస్త్రానికి ప్రతిపాద్యము జ్ఞానము కాదు కర్మయే అంటాడు. ఎలా చెప్తున్నావు? భగవంతుడే చెప్పాడయ్యా గీతలో అని ప్రమాణం ఇస్తున్నాడు. కురు కర్మయేవ తస్మాత్వం అన్నాడు. హే అర్జున, కర్మయేవ కురు, నువ్వు కర్మలే చెయ్యి అన్నాడు. జ్ఞానం చెప్పలే ఇక్కడ గీతలో. దీన్ని బట్టి ఇత్యాదో ప్రవృత్తి లక్షణస్యాపి ధర్మస్య వక్షమానత్వాత్. ఇక్కడ ప్రవృత్తి రూప ధర్మమును కూడా భగవంతుడు ముందు చెప్పబోతున్నాడు 4వ అధ్యాయము 15వ శ్లోకంలో. ధర్మయోహో చ ప్రకృతత్వ అవిశేషాత్ తత్ర ఆహ. మరియు ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము రెండు కూడా గీతా శాస్త్రములో సమానములే, తుల్యములే. అందుకని ప్రవృత్తి ధర్మాన్ని మీరు నిరసించకండి, కేవలం నివృత్తి ధర్మాన్ని ప్రధానంగా చెప్పకండి అని శంకాకారుడు అంటే అప్పుడు శంకరుల వారు భాష్యం రాస్తూ చూడండి భాష్య పంక్తి. అభ్యుదయార్థో అపి యః ప్రవృత్తి లక్షణో ధర్మో వర్ణాన్ ఆశ్రమాంచ ఉద్దిశ్య విహితః. అయ్యా హే పూర్వపక్షి, మీరు చెప్తున్నట్లు ప్రవృత్తి ధర్మం ఏదైతే ఉందో అది అభ్యుదయార్థం ఉంది. అభ్యుదయం అంటే చెప్పుకున్నాం కదా, విషయాభిముఖ్యేన ఉదేతీతి అభ్యుదయ. విషయాలకు అభిముఖమైనప్పుడు అంటే విషయాలతో ఇంద్రియాలు సంబంధపడినప్పుడు ఏ సుఖము ఉత్పన్నమవుతుందో విషయాధీనం సుఖం, విషయాధీనమైనటువంటి ఏ సుఖం ఉన్నదో అది అభ్యుదయము అనబడుతుంది. ఉదాహరణకు స్వర్గాదులు లేదా ఇహలోక సంబంధమైనటువంటి శబ్దాది విషయజన్య సుఖాలు, వీటికి అభ్యుదయం అంటారు. కావున ఇక్కడ ప్రవృత్తి ధర్మం ఏదైతే ఉందో అది అభ్యుదయార్థం ఉన్నది. అయినా కూడా అపి అంటాడు. యః ప్రవృత్తి లక్షణో ధర్మో వర్ణాన్ ఆశ్రమాంచ ఉద్దిశ్య విహితః.
ఏ ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మము వర్ణాశ్రమాలకు ఉద్దేశించి విధానం చేయబడింది. బ్రాహ్మణాది వర్ణముల వారికి, బ్రహ్మచర్యాది ఆశ్రమవాసులకు ఈ ప్రవృత్తి ధర్మము శాస్త్రములో విధానం చేయబడింది. సచ ఆ ప్రవృత్తి ధర్మము దేవాది స్థాన ప్రాప్తి హేతు అపి. ఈ ప్రవృత్తి ధర్మాన్ని అవలంబించి యజ్ఞయాగాది కర్మలు చేస్తే వాళ్ళకు ఏం ప్రాప్తమవుతుంది అంటే దేవాది స్థాన ప్రాప్తి హేతు, స్వర్గలోక భోగాలు ప్రాప్తమవుతాయి, దేవతా స్థానాలు ప్రాప్తమవుతాయి. అయినప్పటికీ కూడా అపిసన్ అయినప్పటికీ కూడా ఈ ప్రవృత్తి ధర్మం ఏదైతే ఉందో ఇది ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమాన సత్వశుద్ధయే భవతి ఫలాభిసంధి వర్జిత అని శంకరులు పూర్వపక్షికి సమాధానం చెప్పినాడు. ప్రవృత్తి ధర్మం ఏదైతే ఉందో అది దేవాది స్థాన ప్రాప్తికి హేతు ఉన్నది. అయినప్పటికీ కూడా అదే ప్రవృత్తి ధర్మాన్ని, అవే యజ్ఞయాగాది కర్మలను మనము వాటి ఉద్దేశాన్ని మార్చినమనుకో, అంటే సకామము నుండి నిష్కామంలోకి మార్చామనుకో, అప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి చేత అనుష్ఠానం చేసినట్లయితే అవే కర్మలు సత్వశుద్ధయే భవతి. సత్వం అంటే అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధికి హేతువులవుతాయి. అవి కూడా ఎలా చేసినట్లయితే అంటే ఫలాభిసంధి వర్జిత, ఫలాకాంక్ష వదిలి చేసినట్లయితే అవి సత్వశుద్ధికి దోహదమవుతాయి అన్నాడు. ఇంత భాష పంక్తికి ఆనందగిరి టీక చూడండి. నన్ను వర్ణిభి ఆశ్రమభి చ అనుష్ఠీయత్వేన అన్యత్ర విహితస్యాపి తస్య న యుక్తం మోక్ష సాధనత్వ అధికారే విధానం అంటాడు స్వామీజీ. ఇవి వర్ణాశ్రమాలకు విధానం చేయబడినటువంటి కర్మలైతే ఉన్నాయో, ప్రవృత్తి లక్షణ ధర్మం ఏదైతే ఉందో అది వర్ణాశ్రమాలకు విధానం చేయబడింది, అభ్యుదయానికి హేతు ఉంది. అటువంటి దాన్ని మీరు మోక్ష సాధనమైనటువంటి జ్ఞానాధికారంలో జోడించడము ఎంతవరకు సమంజసం? ఒక చోట విధానం చేయబడినటువంటి ఆ కర్మలను మోక్షానికి జోడిస్తున్నారు మీరు. ఆ కర్మలు మోక్షానికి కూడా సాధనం అవుతాయి అని విధానం చేస్తున్నారు. కానీ ఆ ప్రవృత్తి లక్షణ ధర్మం ఏదైతే ఉందో దేవాది స్థాన ప్రాప్తి హేతుత్వేన మోక్ష ప్రతిపక్షత్వాత్, దేవాది స్థానమును ప్రాప్తం చేయుటకు ఉపయుక్తమైనటువంటి ఆ ప్రవృత్తి లక్షణ ధర్మ రూప కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మోక్షానికి ప్రతిపక్ష భూతములు ఉన్నాయి, అపోజిట్ పార్టీ ఉన్నాయి. అవి అంటే మోక్షానికి విరుద్ధం ఉన్నాయి. ఇవి అభ్యుదయ ఫలానికి హేతువులైతే మోక్షమేమో నివృత్తి లక్షణం ఉన్నది, మరి విరుద్ధం లేదా? అటువంటి విరుద్ధ ధర్మయుక్తమైనటువంటి ఆ ప్రవృత్తి ధర్మాన్ని తీసుకొచ్చి మీరు నివృత్తి ధర్మానికి జోడిస్తున్నారు. ఇది ఎట్లా సంభవము? ఇది యోగ్యం కాదు కదా. అంటే అప్పుడు సిద్ధాంతి అంటాడు, సత్యం నువ్వు అన్నది సత్యం నాయన అంటాడు. సత్యం అంటే అర్ధశంక స్వీకృతం. యావదహం న ఉత్తరం దాస్యామి తావత్ తవ కథనం సత్యం. నేను ఎంతవరకు ఉత్తరం ఇయ్యనో అంతవరకు నువ్వు అన్నది సత్యమే, కానీ పూర్ణ సత్యం కాదు. నేను ఉత్తరం ఇచ్చిందనుకో నువ్వు అన్నది బాధ అయిపోతుంది. అంటే ఏం చెప్పినట్లయింది ఇక్కడ? నువ్వు చెప్పింది అర్ధ సత్యమే, పూర్ణ సత్యం కాదు. నేను ఒకవేళ ఉత్తరం ఇచ్చిందనుకో అప్పుడు నీ ప్రశ్న బాధ అయిపోతుంది. ఇది భావం ఇక్కడ సత్యం అనే శబ్దానికి. తథాపి అయినా కూడా ఫలాభిలాషామంతరేణ ఈశ్వరార్పణ ధియా కృతస్య బుద్ధి శుద్ధి హేతుత్వాత్ తస్యైహ వచనమిత్యాహ సచ దేవాదితి. చూడు, అవే ప్రవృత్తి ధర్మ రూప కర్మలేవైతే ఉన్నాయో వాటిని ఫలాభిలాష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధి చేత చేసినట్లయితే బుద్ధి శుద్ధి హేతుత్వాత్ అంతఃకరణ శుద్ధికి హేతువులవుతాయి. అందువల్ల ఈ ప్రవృత్తి ధర్మం కూడా నివృత్తికే ఆనుషంగికం ఉన్నది. ఇంతకుముందుకే చెప్పుకున్నాం కదా, శేషం ఉన్నది, అంగం ఉన్నది, ఉపాయం ఉన్నది, సాధనం ఉన్నది అని చెప్పినాడు. ప్రవృత్తి లక్షణ ధర్మస్య ఉక్తరీత్యా చిత్త శుద్ధి హేతుత్వే అపి. సరే స్వామీజీ, పూర్వపక్ష అంటున్నాడు, సరే
ఈ ప్రవృత్తి లక్షణమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో మీరు చెప్పినట్లు చిత్తశుద్ధికి హేతు ఉంటే ఉండుగాక. మోక్షహేతుత్వేన కుతో మోక్షాధికారే నిర్దేశ స్యాత్ ఇత్యాశంక్య ఆహ. సో మోక్షమునకు హేతు రూపంలో మోక్షాధికారమునందు మీరు ఏ విధంగా యోజన చేస్తున్నారు? ఈ ప్రవృత్తి లక్షణ ధర్మాన్ని ఏ విధంగా నిర్దేశించి చెప్తున్నారు? చిత్తశుద్ధికి హేతువైతే అవుగాక, కానీ మోక్షానికి సాధనమని ఎట్లా చెప్తున్నారు? జ్ఞానానికి అంగమని ఎట్లా చెప్తున్నారు మీరు అనంటే దానికి శంకరాచార్యుల వారు భాష్యంలో ఈ పంక్తి రాశాడు. చూడండి భాష్యము. శుద్ధ సత్వస్య జ్ఞాననిష్టాయోగ్యతా ప్రాప్తి ద్వారేణ జ్ఞానోత్పత్తి హేతుత్వేన చ నిశ్రేయస హేతుత్వం అవి ప్రతిపద్యతే అన్నాడు. అయ్యా, శుద్ధ సత్వస్య ఎప్పుడైతే ఈ కర్మలన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా ఫలాలను అపేక్షించకుండా చేసినచో చిత్తశుద్ధికి దోహదమవుతాయి కదా. ఎప్పుడైతే చిత్తశుద్ధి అవుతుందో శుద్ధ సత్వస్య, ఆ శుద్ధ అంతఃకరణం ఏదైతే ఉందో అది జ్ఞాననిష్టాయోగ్యతా ప్రాప్తి ద్వారేన జ్ఞానోత్పత్తి హేతు. జ్ఞాననిష్ఠా యోగ్యతను ప్రాప్తం చేస్తూ అది జ్ఞానోత్పత్తికి హేతు అవుతుంది అని నిశ్రేయస హేతుత్వం అపి ప్రతిపద్యతే. కాబట్టి జ్ఞాననిష్ఠా యోగ్యత ప్రాప్తి ద్వారా జ్ఞానోత్పత్తికి హేతు ఎప్పుడైతుందో అప్పుడు మోక్షానికి కూడా హేతు అవుతుంది. అందుకని మోక్షమునందు ఈ ప్రవృత్తి లక్షణ ధర్మాన్ని మేము నిష్కామంగా చేసినట్లయితే అది హేతు అవుతుంది అని మేము చెప్తున్నాం. ప్రతిపద్యత అంటే ప్రాగుక్తో ధర్మ ఇది శేష, అంటే ఈ ప్రవృత్తి లక్షణ ధర్మం ఏదైతే ఉందో అది మోక్షానికి హేతు అవుతుంది అని చెప్పినారు కదా. ఏదుక్తం ఫలాభిసంధి వర్జితం ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠితం కర్మ బుద్ధిశుద్ధయే భవతి ఇది తత్ర వాక్యశేషం అనుకూలయతి తథాచ ఇతి అంటాడు. సిద్ధాంతి అంటున్నాడు, పూర్వం చెప్పబడినటువంటి ప్రవృత్తి లక్షణ ధర్మం ఏదైతే ఉందో అది ఫలాభిసంధి రహితంగా, అంటే ఫలాపేక్ష వదిలిపెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో గనక చేసినట్లయితే ఆ కర్మ బుద్ధి శుద్ధయే, అంటే అంతఃకరణ శుద్ధికి దోహదమవుతుంది అని ఈ విషయంలో గీతా శాస్త్రంలోనే కొన్ని వాక్యాలను జోడించి పుష్టినిస్తున్నాడు. ఏవి అవి అనంటే తథాచ ఏవమేవ అర్థం అభిసంధాయ వక్షతి బ్రహ్మణ్యాదాయ కర్మాణి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. బ్రహ్మణ్యాదాయ కర్మాణి అంటే ఎవరైతే అద్వితీయమైనటువంటి బ్రహ్మమునందు సకల శుభాశుభ కర్మములను పరిత్యజించి ఆత్మభావం చేత స్థితమవుతాడో, ఆత్మభావాన్ని పొందుతాడో అటువంటి జ్ఞాని పురుషునికి ప్రారబ్ధ వేగము చేత ప్రాప్తమయ్యేటువంటి సంపూర్ణ కర్మలు ఏవైతే ఉన్నాయో, పుణ్యము ప్రారబ్ధవశాత్తు రావచ్చు, పాపం కూడా రావచ్చు. అయితే ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అతనికి అంటవు అన్నాడు. లిప్యతేన సపాపేన పద్మపత్రం ఇవాంబస అన్నాడు. అతనికి అంటవు. ఏ విధంగా అంటే కమలపత్రం జలమునందు ఉండి కూడా జలము చేత ఏ విధంగా అంటుకోదో, అంటుబడదో, అలిప్తమై ఏ విధంగా ఉంటుందో అదే విధంగా సకల కర్మలన్నిటిని కూడా భగవంతునికి అర్పించి ఆత్మయందు స్థితుడైనట్లయితే అతనికి పద్మపత్రం జలమును ఏ విధంగా అంటుకోదో అదే విధంగా దానికి ప్రారబ్ధ వశమున ప్రాప్తమయ్యేటువంటి సుఖ దుఃఖాలు లేదా పుణ్యపాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటుకోడు. ఇంకా యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే. దాని యొక్క అర్థమైంది అంటే ఆత్మనిష్ఠుడైనటువంటి యోగి ఆసక్తిని వదిలి అంతఃకరణ శుద్ధి కోసం కర్మలు చేస్తాడు. చూసారా, మరి ఈ కర్మలను, ఈ ప్రవృత్తి లక్షణ ధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే ఏమవుతుంది? అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానానికి హేతు అవుతుంది అని గీతాశాస్త్రం కూడా స్వయంగా చెప్తుంది. అందుకని ప్రవృత్తి లక్షణ ధర్మం ఏదైతే ఉందో అది అత్యంత వ్యర్థము కాదు, మరియు మోక్షానికి సాక్షాత్ సాధనం కూడా కాదు. మరి ఏమిటి అంటే జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తి కోసము అంతఃకరణ శుద్ధి అవసరం ఉంది.
ఆ అంతఃకరణ శుద్ధి కోసము ఈ కర్మలను తప్పకుండా చెయ్యాలి. అందుకే కురు కర్మైవ అన్నాడు, తప్పకుండా కర్మలు చెయ్యి అన్నాడు. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి కోసము యోగులు చేస్తూ ఉన్నారు కర్మలు, అందుకని నీవు కూడా చెయ్యి అని ఈ విధంగా అర్జునునికి బోధించినాడు. కాబట్టి మరి ఇక్కడ ఇప్పుడు ఇంత గ్రంథ సందర్భం చేత ఏం చెప్పినట్లయింది అంటే గీతా శాస్త్రానికి ముఖ్యంగా ప్రతిపాద్యమైనటువంటి విషయం ఏదైతే ఉందో జ్ఞాననిష్ట ద్వారా మోక్ష ప్రాప్తి అని చెప్పినట్లయింది. అంటే జ్ఞానమునే నివృత్తి మార్గాన్నే ప్రధానంగా చెప్పేటువంటి అభిప్రాయము గీతాశాస్త్రానికి ఉంది, భగవంతునికి ఉంది. ఇప్పుడు తర్వాతి భాష్యం చూడండి. ఇమం ద్వి ప్రకారం ధర్మం నిశ్రేయస ప్రయోజనం పరమార్థతత్వం చ వాసుదేవాఖ్యం పరం బ్రహ్మ అభిధేయభూతం విశేషత అభివ్యంజయద్ విశిష్ట ప్రయోజన సంబంధ అభిధేయవత్ గీతాశాస్త్రం. ఇమం ద్వి ప్రకారం ధర్మం, ఈ రెండు ప్రకారాల ధర్మం అంటే ప్రవృత్తి లక్షణ ధర్మము, నివృత్తి లక్షణ ధర్మము, కర్మనిష్ట మరియు జ్ఞాననిష్ట, ఈ రెండు కూడా నిశ్రేయసము అనేటువంటి ప్రయోజనం మనం ఇంతకు పూర్వం చెప్పుకుంటూ వచ్చాము. ఆ ప్రయోజనానికి సాధనాలున్నాయి అని ఈ విధంగా గీతా శాస్త్రానికి ప్రయోజనం చెప్పి తర్వాత ఇప్పుడు విషయము మరియు సంబంధం చెప్తున్నాడు. ఇంతకు పూర్వం పూర్వపక్ష శంక చేశాడు కదా, ఏమని గీతాశాస్త్రానికి అనుబంధ చతుష్టయం చెప్పకుండా గీతాశాస్త్రాన్ని ఏ విధంగా ప్రవృత్తం చేస్తున్నారు, గీతాశాస్త్రం వ్యాఖ్యేయం కాదు, అనుబంధం చెప్పలే అని శంక చేశాడు కదా. అతనికి సమాధానం చెప్తూ మొట్టమొదలు సకల వ్యాపారాలకు ముఖ్య అభిప్రేతమైనటువంటి తాత్పర్యం ఏముంటుంది, ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని చెప్పినాడు ఇంత దగ్గర. ఇప్పుడు సంబంధము మరియు విషయము. ఇప్పుడు విషయం చెప్తున్నాడు చూడండి. పరమార్థ తత్వంచ వాసుదేవాఖ్యం పరం బ్రహ్మ అభిధేయ భూతం. అభిధేయము అంటే విషయం. గీతాశాస్త్రానికి ప్రతిపాద్య విషయం ఏది, వాసుదేవాఖ్యం పరం బ్రహ్మ. వాసుదేవుడు అనబడు పరబ్రహ్మమే గీతాశాస్త్రానికి అభిధేయము, ప్రతిపాద్య విషయము. అది ఎటువంటిది, పరమార్థ తత్వం. పరమార్థం దేనికంటారు అంటే త్రిషు కాలేషు ఏకరూపేణ అవస్థిత యో వస్తు స పారమార్థిక. మూడు కాలాల్లో ఏకరూపకంగా అవ్యభిచరితమై ఏ వస్తువు ఉంటుందో అది పరమార్థ వస్తువు, అదే పరబ్రహ్మ వస్తువు. అది ఎవరు, వాసుదేవాఖ్యం పరం బ్రహ్మ. వాసుదేవుడు అనబడు పరబ్రహ్మము. వాసుదేవుడు అని ఎవరికనాలి అంటే వాసనాత్ వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. మహాభారతంలో చెప్పింది ఉన్నది. వాసనాత్ వాసుదేవస్య, వాసయతి అంటే అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. వస ఆచ్ఛాదనే అర్థము, అంటే సంపూర్ణ ప్రపంచాన్ని ఆచ్ఛాదనం చేసి అంటే వ్యాపించి ఉన్నాడు, అందుకని వాసుదేవుడు. మరియు సకల భూతాలలో తాను వసించి ఉన్నాడు. ఎందుకు, ఈశ్వర సర్వభూతానం హృదయేర్జున తిష్టతి అని భగవంతుడే స్వయంగా చెప్పాడు కదా. సకల భూతాలలో తానే వసించి ఉన్నాడు. అందువల్ల వాసుదేవుడు సకల భూతాలను లేదా సకల ప్రపంచాన్ని, పిండ బ్రహ్మాండాలను అన్నిటిని కూడా వ్యాపించి ఆచ్ఛాదనం చేసి ఉన్నాడు, లేదా సకల భూతాలలో వసించి ఉన్నాడు. అందుకని వాసుదేవుడు అనబడతాడు. ఎవరు, పరమాత్మ. ఆ వాసుదేవుడు అనబడు పరబ్రహ్మమే ఇక్కడ గీతాశాస్త్రానికి అభిధేయము, విషయము అంటే ప్రతిపాద్య విషయం. ఇక ఇంతదంకా ప్రయోజనం చెప్పబడింది, విషయం కూడా చెప్పబడింది. ఇక విశేషత అభివ్యంజయద్ విశిష్ట ప్రయోజన సంబంధ అభిధేయవత్ గీతాశాస్త్రం. ఈ సంబంధం యథాయోగ్యం ఊహించుకోవాలి. గీతాశాస్త్రానికి ప్రతిపాద్య విషయానికి ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధము, విచారానికి అధికారికి కర్తృ కర్తవ్య భావ సంబంధము, గీతాశాస్త్రానికి మోక్షానికి నిశ్రేయసమునకు సాధన సాధ్యభావ సంబంధము, జ్ఞానానికి అజ్ఞానానికి నివర్త్య నివర్తక భావ సంబంధము, గీతాశాస్త్రానికి
ప్రతిపాద్య విషయమైనటువంటి పరబ్రహ్మకు విషయీభావ సంబంధము, గురు శిష్యులకు బోధ్య బోధక భావ సంబంధము ఇత్యాది అనేకమైన సంబంధాలు ఊహించాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అనుబంధ త్రయము చెప్పినాడు. ఇక్కడ అధికారిని చెప్పలే. అధికారి అర్థతా సిద్ధం కదా, ప్రయోజన ప్రాప్తి కామో అధికారి. ప్రయోజనాన్ని ఎవడైతే పొందగోరుతాడో వాడే అధికారి. ఇక్కడ 4 అనుబంధాలు కూడా చెప్పినట్టే అయింది, కానీ ముఖత 3 చెప్పినాడు ఇక్కడ. ఈ విధంగా గీతా శాస్త్రాన్ని ప్రయోజనవతి ఉన్నది, మరి ప్రతిపాద్యం కూడా ఉన్నది. కాబట్టి గీతా శాస్త్రము వ్యాఖ్యేయమున్నది అని సిద్ధమైంది. అంటే వ్యాఖ్యానం చేయుటకు యోగ్యముంది అని సిద్ధమైంది. ఇక ఎప్పుడైతే ఈ గీతా శాస్త్రము నిర్దిష్టంగా వ్యాఖ్యేయమున్నదని తెలిసిపోయిందో, అందువల్ల యతః తదర్థే విజ్ఞాతే, ఎందువల్లనైతే గీతా శాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యం మనకు తెలిసిందో, గీతా శాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యం ఏంది? జ్ఞాననిష్ట ద్వారా మోక్ష ప్రాప్తి, దానికి హేతు ఉంది గీతా శాస్త్రం అని ఎప్పుడైతే తెలిసిందో, ఇప్పుడు గీతా శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే సమస్త పురుషార్థ సిద్ధి ఇత్యతః తద్వివరణే యత్నః క్రియతే మయ అని శంకరాచార్యులు అంటున్నాడు. ఎప్పుడైతే గీతా శాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యం తెలిసిందో, గీతా శాస్త్రము వ్యాఖ్యేయం ఉన్నదని తెలిసిందో, గీతా శాస్త్రము ఆప్త ప్రణీతమని తెలిసిందో, అప్పుడు గీతా శాస్త్రాన్ని చక్కగా మనము ఉత్సాహంతో ప్రవృత్తమై అధ్యయనం చేసినట్లయితే మనకు సకల పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఎన్ని పురుషార్థాలున్నాయి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. సకల పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి. అయితే మరి గీతా శాస్త్రానికి ముఖ్య ప్రయోజనము మోక్షమనే చెప్పారు కదా, మరి మిగతా పురుషార్థాలు పార్థమవుతాయి అంటే మళ్ళా ప్రరోచన వాక్యాలు చెప్పినట్టాయే కదా. అంటే ఈ పరమ ప్రయోజనం అనే మోక్షంలోనే సకల పురుషార్థాలు అంతర్భూతమవుతాయి. అన్నిటి యొక్క ముఖ్య లక్ష్యం ఏది? పరమ ప్రయోజన రూప నిశ్రేయస్సం, కైవల్య ముక్తి. అది దాన్ని పొందినట్లయితే అన్ని దానిలో అంతర్భూతం అయిపోయినట్టే. శతే పంచాశత్ న్యాయం, 100లో 99 ఉంటాయా లేదా? ఉంటాయి. అట్లా ఈ ఒక్క పరమ పురుషార్థ మోక్షం మనకు సిద్ధించినట్లయితే అన్ని పురుషార్థాలు అందులో అంతర్భూతం అయిపోతాయి. అంటే అన్ని పొందినట్టే. కాబట్టి ఇత్యతః, అందువలన తద్ వివరణే, అంటే గీతా శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేయుటకు మయా యత్నః క్రియతే, నా చేత ప్రయత్నం చేయబడుతుంది అని శంకరాచార్యులు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంత గ్రంథానికి ఆనందగిరి టీకా చూద్దాం. శాస్త్రస్య ప్రయోజనం సాధనం ఉక్తం అనోద్య విషయం దర్శయతి. శాస్త్రస్య, ఏ శాస్త్రము? గీతా శాస్త్రం. ఈ గీతా శాస్త్రానికి ప్రయోజనం ఏదనుకున్నాము? నిశ్రేయసం, పరమ ప్రయోజన రూప మోక్షం. దాన్ని ఇంత దగ్గర చెప్పి ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని అనువాదం చేస్తూ విషయముని చెప్తున్నాడు. గ్రంథానికి ప్రతిపాద్య విషయం ఏది అది చెప్తున్నాడు. భాష్యకారులు ఇమం ద్విప్రకారం ధర్మం నిశ్రేయస ప్రయోజనం పరమార్థ తత్వంచ వాసుదేవాక్యం పరం బ్రహ్మ అవిధేయ భూతం అనంటు. దర్శితేన ఫలేన శాస్త్రస్య నిష్ఠాద్వయ ద్వారా సాధన సాధ్యభావ సంబంధ. ఇప్పుడు చూపెట్టబడినటువంటి ఏ పరమ ప్రయోజన రూప మోక్షమున్నదో ఆ మోక్షమునకు ఈ శాస్త్రమునకు ఏం సంబంధము అంటే సాధ్య సాధన భావ సంబంధము. ఎట్లా అంటే నిష్ఠాద్వయ ద్వారా, కర్మనిష్ట మరియు జ్ఞాననిష్ట, ఈ 2 నిష్టల ద్వారా ఈ గ్రంథము మోక్షమునకు సాధనమున్నది, మోక్షము సాధ్యమున్నది. అందుకని మోక్షానికి గ్రంథానికి సాధ్య సాధన భావ సంబంధము చెప్పినట్లయింది. ఇక విషయము వాసుదేవాక్య పరబ్రహ్మ అని చెప్పినాడు కదా, మరి ఆ విషయమునకు గ్రంథానికి ఏం సంబంధము అంటే పరబ్రహ్మము ప్రతిపాద్య విషయమైతే గ్రంథము దానికి ప్రతిపాదకమైంది, విషయీ అయింది. అందుకని విషయానికి గ్రంథానికి విషయీ భావ సంబంధం అని చెప్తూ ఇది వివక్షిత్వ ఆహా విశేషత ఇది, ఈ విధంగా విషయీ భావం కూడా చెప్పడం జరిగింది. ఏవం అనుబంధ త్రయ విశిష్టం శాస్త్రం వ్యాఖ్యాన అర్హం ఇది ఉపసంహరతి.
ఈ ప్రకారంగా అనుబంధ త్రయ విశిష్ట శాస్త్రమైంది ఇప్పుడు గీతాశాస్త్రం. అనుబంధ త్రయం ఏది? ప్రయోజనము, విషయము, సంబంధము. ఇక అనుక్త సూచకంగా ఉపలక్షణంగా అధికారిని కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రయోజన ప్రాప్తి కామో అధికారి, ప్రయోజనాన్ని ఎవడు అపేక్షిస్తాడో వాడు అధికారి. ఇక్కడ గీతాశాస్త్రానికి అధికారి ఎవరు? అర్జునుడు. అట్లే ఎవరెవరు అధ్యయనం చేస్తున్నారో వాళ్లే అధికారులు అని తెలుసుకోవాలి. సిద్ధే వ్యాఖ్యాన యోగ్యత్వే, గీతాశాస్త్రము వ్యాఖ్యానము చేయబడుటకు యోగ్యముంది అని ఎప్పుడైతే సిద్ధమైందో వ్యాఖ్యాయత్వం ఫలితమాహ యత ఇతి. ఇక వ్యాఖ్యానం అంటే వ్యాఖ్యానం చేయటం యోగ్యమైనటువంటి ఏ భాష్యం ఇప్పుడు జగద్గురు శంకరాచార్యులు వ్రాయబోతున్నారో ఆ భాష్యాన్ని ద్వారా మనము ఈ గీతాశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్నట్లయితే సమస్త పురుషార్థాల యొక్క సిద్ధి కలుగుతుంది అని ఫలం చెప్పినాడు. ఏవం ఈ ప్రకారంగా గీతాశాస్త్రస్య సాధ్య సాధనభూత నిష్టాద్వయ విషయస్య పరాపర అభిధేయ ప్రయోజనవతో వ్యాఖ్యేయత్వం ప్రతిపాద్య వ్యాఖ్యాతుకామః శాస్త్రం తదేకదేశస్య ప్రథమాధ్యాయస్య ద్వితీయ అధ్యాయ ఏకదేశ సహితస్య తాత్పర్యం ఆహ అత్రచ ఇతి. భాష్యంలో అత్రచ అన్నాడు. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ మొదటి అధ్యాయం యొక్క 47 శ్లోకాలకు రెండో అధ్యాయం యొక్క 10 శ్లోకాలకు భాష్యం వ్రాయలేదు. రెండో అధ్యాయము 11వ శ్లోకం నుంచి భాష్యం ప్రారంభించారు. అయితే ఇక్కడ అత్రచ అంటే కథా ప్రసంగానుసారంగా ఇక్కడ భగవద్గీత ఉపోద్ఘాత రూపంలో ప్రారంభమవుతుంది, ప్రస్తావన రూపంలో ప్రారంభమవుతుంది. రెండో అధ్యాయం 10 శ్లోకాల వరకు అని ఇక్కడ అత్రచ అని చెప్పి అక్కడ 11వ శ్లోకానికి వ్యాఖ్యానం, అక్కడ రెండో అధ్యాయం యొక్క 11వ శ్లోకానికి వ్యాఖ్యానం రాయుటకు పూర్వమే ఈ మొత్తం 57 శ్లోకాల యొక్క తాత్పర్యం అక్కడ చెప్తాడు. ఇప్పుడు ఇవి 47 శ్లోకాలు మొదటి అధ్యాయంలో, రెండో అధ్యాయం యొక్క 10 శ్లోకాలు. ఈ 57 శ్లోకాల యొక్క ముఖ్య తాత్పర్యము ప్రస్తావన రూపంలో అక్కడ మనకు చెప్తాడు. అయితే ఇప్పుడు ఇంత దగ్గర మనం ఏదైతే భాష్యం చదువుకున్నాం కదా, ఇది సంపూర్ణ గీతా శాస్త్రం యొక్క తాత్పర్యం చెప్పినాడు ఇక్కడ. అయితే రెండో అధ్యాయం 11వ శ్లోకానికి భాష్యం ప్రారంభం చేస్తూ దానికి పూర్వము ఈ 57 శ్లోకాల యొక్క తాత్పర్యం అక్కడ చెప్తాడు. సరే, ఈ విధంగా ఉపోద్ఘాత భాష్యము అయిపోయింది. ఇప్పుడు భగవద్గీత ప్రస్తావన ప్రారంభం అవుతుంది. రెండవ అధ్యాయము 10 శ్లోకాల పర్యంతము భగవద్గీతకు ప్రస్తావన ప్రారంభమవుతుంది. ఇంత భాగం ఇది భగవద్గీత కాదు, భగవద్గీతకు ప్రస్తావన భూమిక. దీనికి అర్జున విషాద యోగము అని పేరు పెట్టినాడు శ్రీ వేదవ్యాస భగవానుడు. అర్జున విషాద యోగము. అర్జున అంటే రుజు స్వభావం కలిగిన వాడు అర్జునుడు. రుజు స్వభావం అంటే సరళ స్వభావం, అవక్ర స్వభావము అని అర్థం. ఉపలక్షణంగా సాధన చతుష్టే సంపత్తి కలిగినటువంటి వాడు అర్జునుడు అని తెలుసుకోవాలి. ఈ రుజు స్వభావం, సరళ స్వభావం అనేటువంటి ఈ గుణము చేత సకల దైవీ సంపత్తి కలిగిన వాడు అని తెలుసుకోవాలి. ఈ అర్జునుని యొక్క విషాదమును ప్రకటన చేసేటువంటిది అర్జున విషాద యోగం. విషాదం అంటే విషాద, విష ప్లస్ అధహ, విషాద అధభక్షణే, విషము తినుట అంటే సంసారం విషం మత్వా అత్తి ఇది విషాద. సంసారం విషం మత్వా, ఈ సంసారమే ఇది విషరూపం ఉన్నదని తెలుసుకొని భావించి అత్తి తింటున్నాడు, అనుభవిస్తున్నాడు. తినుట అంటే ఈ దుఃఖరూపమైనటువంటి సంసారము విషరూపం ఉన్నది, విషపూరితం ఉన్నది అని తెలుసుకొని ఆ సంసారంలోనే ఉండి ఆ సంసారిక దుఃఖాలను అనుభవిస్తున్నాడు. ఇది విషాదం అనే శబ్దానికి అర్థం. అంటే తాత్పర్యం ఏంది? వైరాగ్యము అని దీని యొక్క తాత్పర్యం. విషాద శబ్దం చేత ఏం తెలుసుకోవాలి? వైరాగ్యం. ఈ వైరాగ్యము అధికారి పురుషునికి లక్షణం ఉన్నది. అధికారి పురుషునికి వైరాగ్యము లక్షణం ఉన్నది. అధికారి ఎవరికన్నాం?
मल विक्षेप जाके नहीं किंतु एक अज्ञान वैचव साधन सहित नरा సో అధికృత మతిమాన. విచార సాగరం అధికారి యొక్క లక్షణం శ్రీ సాధు నిశ్చల స్వామి వారు చెప్తూ అధికారి ఎలా ఉండాలి అని నిరూపణ చేస్తూ మల విక్షేప జాకే నహి, మల దోషము గాని విక్షేప దోషం గాని ఎవరి యందు లేకుండా ఉన్నదో. మల దోషం అంటే పాపదోషం. పాపదోషము లేనివాడే అంటే ఈశ్వరార్పణ బుద్ధితో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా సకల కర్మలన్నింటి కూడా ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాభిసంధి రహితంగా నిష్కామంగా చేసినట్లయితే తన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి అంతఃకరణం శుద్ధి పడుతుంది. మరియు విక్షేప దోషం అంటే అంతఃకరణం యొక్క చంచలత, మనసు యొక్క చాంచల్యం ఏదైతే ఉందో అది కూడా లేకుండా ఉండాలి. పాపదోషం లేనివాడై ఉండాలి. విక్షేపం అంటే చంచలత రూప దోషం లేనివాడై ఉండాలి. మరియు ఒక్క స్వరూప అజ్ఞానం మాత్రం కలవాడై ఉండాలి. ఆ అజ్ఞానం లేకపోతే వాడు ఎందుకు వస్తాడు? వాడు జ్ఞాని అనపడతాడు. అందుకని అజ్ఞానం, ఏ అజ్ఞానం? స్వరూప అజ్ఞానం, అది కలవాడై ఉండాలి. మరి ఇంకెలా ఉండాలి? వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి 4 సాధనాలు కలవాడై ఉండాలి. అటువంటి వాడు వేదాంత శాస్త్ర శ్రవణానికి అధికారి అనబడతాడు. ఇక్కడ విషాదం అనే శబ్దం చేత ఉపలక్షణంగా మనము వైరాగ్యం తీసుకుంటే వైరాగ్యం చేత ఉపలక్షితమైనటువంటి సకల సాధనలు వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షుత్వం సంపూర్ణంగా మనం గ్రహించాలి. అంటే ఇక్కడ అధికారిని సూచించినట్లయింది. వాస్తవంగా వ్యాస భగవానుడు ఈ అర్జున విషాద యోగమును మొత్తమును అధికారి ఉపలక్షణముగానే పరోక్ష రీతి చేత పరోక్ష భాషలో చెప్పినాడు. ఈ ప్రథమాధ్యాయాన్ని మరియు 2వ అధ్యాయం 10 శ్లోకాల వరకు కూడా అధికారి నిరూపణయే చేసినాడు పరోక్ష రీతి చేత. అందుకని విషాద అంటే సంసారం, విషం మత్వ అత్తి ఇది విషాద అంటే వైరాగ్యపరుడు, విరక్తుడు, ఉపలక్షణంగా అధికారి పురుషుణ్ణి సూచించినట్లయింది. అయితే ఈ విషాదమే అది యోగమైతుంది అన్నాడు. విషాద యోగము, యోగం అంటే సాధన, ఉపాయం. దేనికి? పరమాత్మ యొక్క ప్రాప్తికి, మోక్ష ప్రాప్తికి, జ్ఞాన ప్రాప్తికి ఉపాయం. అందుకని ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుని ముక్తుని కావాలనుకుంటాడో వాడు తప్పకుండా మొట్టమొదలు ఏడవాలి. ఏడిస్తేనే వానికి జ్ఞానం కలుగుతుంది. బహుజన్మ కృతై పుణ్యై వైరాగ్యం కలుజాయతే వైరాగ్యేన వినా జ్ఞానం కదాచిన్నోపజాయతే. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి సుకృత విశేషం ఉంటేనే గాని వైరాగ్యం కలుగుతుంది, వైరాగ్యం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. అందుకని ఎవడైతే ముక్తుడు కావాలనుకుంటాడో వాడు సంపూర్ణ సంసారం నుంచి విరక్తుడు కావాలి. ఏడవాలంటే దాని తాత్పర్యం ఏంది? విచారం చేసి విరక్తుడు కావాలి. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నాస్తి అకృత కృతేనా. సమస్త లోకాలను అన్నిటిని కూడా బాగా పర్యాలోచన చేసి స్వర్గాది లోకాలను గాని, బ్రహ్మలోకాలను గాని, ఈ లోకాన్ని గాని, అన్ని లోకాల్లో ఉన్నటువంటి సుఖోపభోగాలను అన్నిటిని బాగా విచారణ చేసి ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకనంటే శాస్త్రం చెప్తుంది ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తనోర్జున. ఏ బ్రహ్మలోకం పోయినా గాని, స్వర్గలోకం పోయినా గాని పుణ్యం ఉన్నంత వరకే అక్కడి సుఖాల యొక్క ప్రాప్తి. పుణ్యం ఒడిసిందంటే మళ్ళా మర్త్యలోకం విశాంతి, క్షీణే పుణ్య మర్త్యలోకం విశాంతి. తద్ యథా ఇహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవా ముత్ర పుణ్యచితో లోక అపి క్షీయతే అని చాంద్రోగ్య శృతి చెప్తుంది. ఏ విధంగా ఈ లోకంలో కృషి వాణిజ్యాది వ్యాపారం ద్వారా ధనము ధాన్యము ప్రాప్తమవుతుందో ఆ ధనధాన్యాదులు కాలాంతరంలో అవి క్షయమైపోతాయి. ధనాన్ని వాడుకుంటుంటే క్షీణించిపోతుంది, ధాన్యాన్ని ఉపయోగం చేసుకుంటుంటే క్షీణించిపోతుంది కాలక్రమేణా. అదేవిధంగా పుణ్యరచితమైనటువంటి అంటే కర్మసాధ్యములైనటువంటి పరలోక భోగాలు కూడా కాలాంతరంలో క్షయశీలములే. మరి ఎప్పుడైతే ఇవి నశ్వరములో అప్పుడు వాటిని పొంది మాత్రం ఏం ప్రయోజనం అని నిర్వేదం ఆయాత్, నిర్వేదాన్ని పొందుతాడు, విరక్త పురుషుడు అవుతాడు. అప్పుడు నిర్వేదాన్ని పొంది
అంటే నిర్వేదం అంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఉపలక్షణంగా సాధన చతుష్టయ సంపత్తి. ఎప్పుడైతే సాధన చతుష్టయ సంపన్నుడు అవుతాడో సహా అంటే ఆ అధికారి గురుమేవ అభిగచ్చేత్ అని చెప్పింది. అటువంటి వాడు ఏం చేయాలి? గురువునే ఆశ్రయించాలి, శరణు పొందాలి. ఎటువంటి గురువును? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడు ఉండాలి. శ్రోత్రియశ్చందో అధీతే అంటే సకల వేదాంగాల యొక్క సకల శాస్త్రాల యొక్క సారాన్ని గ్రహించిన వాడై ఉండాలి. మరి బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. బ్రహ్మని నైశ్చల్యేన స్థితి బ్రహ్మనిష్ట. బ్రహ్మం నందు నిశ్చలమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మనిష్ట అనబడుతుంది. అటువంటి స్థితిని పొందిన వాడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. మరియు దయాలువు అయి కూడా ఉండాలి. అటువంటి గురువును ఆశ్రయించాలి. మరి గురువును ఏ విధంగా ఆశ్రయించాలి? విధానం ఏమిటి అంటే సమిత్ పాణి అని చెప్పింది. తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చే శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్ పాణి అంటే చేతిలో సమిదలు తీసుకొని పోవాలి అని చెప్పింది. సమిదలు అంటే ఎండు కట్టెలు. ఉపలక్షణంగా దాని తత్వమేమైంది అంటే ఈ సంసారం నిస్సారం ఉన్నది, ఈ సంసారంలో ఏమీ లేదు, నాకు కేవలం ఆత్మజ్ఞానమే కావాలి, అందుకే మిమ్మల్ని నేను సంపూర్ణంగా శరణాగతి పొందుతున్నాను అని సద్గురుదేవునికి శరణాగతి అయితే అప్పుడు అతడు ఆ గురుదేవుని యొక్క పరిచర్యలు చేస్తూ ఉండగా గురుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత గురుదేవుని ముఖార విందం నుండి తత్వమస్యాది వేదాంత వాక్యాలను శ్రవణం మననం నిధిధ్యాసనం చేసినట్లయితే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం చేత ముక్తుడవుతాడు. ఇది సరే. ఈ విధంగా అర్జున విషాద యోగము అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రథమ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాడు వ్యాస భగవానుడు. అథ ప్రథమోధ్యాయ. ఇప్పుడు ప్రథమ అధ్యాయము ప్రారంభం అవుతుంది. అథ అంటే మంగళవాచకమైతే అనేక అర్థాలున్నాయి అథ శబ్దానికి. మంగళానంతరారంభ ప్రశ్నకాస్నేషు అథో అథ ఇతి. అథ శబ్దానికి మంగళము అని ఒక అర్థము, అనంతరం అంటే తరువాత అని ఒక అర్థము, ప్రారంభము అని ఒక అర్థము, ప్రశ్న అనేది ఒక అర్థము, మరి పూర్ణము అనేది 5వ అర్థం. ఈ విధంగా 5 అర్థాలు ఉంటాయి. మరి ఇక్కడ ఏ అర్థాన్ని గ్రహించాలి అంటే తరువాత అని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ భగవద్గీత అనేది స్వతంత్ర గ్రంథం కాదు, మహాభారత అంతర్గతంలోనిది, భీష్మ పర్వంలోనిది. అందుకని భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు ఈ భగవద్గీత ప్రకరణం ఉన్నది. అంటే 25వ అధ్యాయం ఉన్నప్పుడు 24 అధ్యాయాలు పూర్వం గడిచిపోయినాయి. ఆ 24 అధ్యాయాల తరువాత 25వ అధ్యాయం నుంచి భగవద్గీత ప్రారంభం అవుతుంది. అంటే తరువాత అనే అర్థం కూడా అన్వయం అవుతుంది. మరి మంగళపూర్వకంగా అని కూడా అర్థం చేయవచ్చు, ఏం ఆపత్తి లేదు. లేదా గీతా శాస్త్రం ప్రారంభించబడుతుంది అని ప్రారంభార్థాన్ని కూడా తీసుకోవచ్చు. ఇట్లా అథ శబ్దానికి ఈ విధంగా అర్థాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రథమ అధ్యాయము ప్రారంభించబడుతుంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాః చైవ కిం అకురుత సంజయ. అర్థము అన్వయం సరళన్నది. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు యుద్ధమును చేయుటకు ఉత్సాహంతో సమవేతమైనటువంటి అంటే ఆ యుద్ధ భూమిలో సమావేశమైనటువంటి ఏకత్రితమైనటువంటి మామకాహ అంటే నా కుమారులు దుర్యోధనాదులు, పాండవాహ చ ఏవ మా తమ్ముని పాండు కుమారులైనటువంటి పాండవులు ధర్మరాజాదులు వారు అక్కడ ఏమి చేసిరి అని సంజయుణ్ణి అడిగినాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. ఏ సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రములో యుద్ధం చేయుటకు సమావేశమైనటువంటి మావారు మరి పాండవులు ఏమి చేసిరి అని అడిగినాడు. సరే, ఇప్పుడు ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటే ఎవరు
ధర్మక్షేత్రం అంటే ఏంది, కురుక్షేత్రం అంటే ఏంది, దీని యొక్క వ్యాఖ్యానము మనం తర్వాత తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.